ఇలా బగారా రైస్ చేసుకుందామండి. దానికోసం అదిగో 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయ ముక్కలు అలా చీలకలు చేసుకున్నాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుందాం. సింపుల్గా చూపించేస్తున్నానండి, మరీ హెవీ కాదు. సింపుల్గా కొంచెం నెయ్యి వేసుకుందాం ముందర, చాలు. తర్వాత ఆయిల్ వేసుకుందామండి, 1 స్పూను. ఓకే, సరిపోతుంది. కొంచెం వేడెక్కనిద్దాం. వేడెక్కిందండి. అదిగో దాంట్లోకి మనం బిర్యానీ దినుసులండి, చెక్క, లవంగా, యాలకులు, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇదిగో ఇవన్నీ జీలకర్ర అండి. కొంచెం మాడకూడదు, కొంచెం ఫ్రై అయితే చాలు. తర్వాత దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసాను. పెట్టి బాగా తిప్పుకుందాం, కొంచెం కలర్ మారేదాకా. ముక్కలు మగ్గినిచ్చేసారా బాగా. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. అవి కూడా కొంచెం మగ్గనిద్దాం. వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇదిగో ఇలా నేను బాస్మతి బియ్యంతో చేయట్లేదు పలావు, అదే బగారా రైస్ మామూలుగా మనం ఇంట్లో తింటాం చూడు, ఆ బియ్యంతో చేస్తున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇదండి, నేను ఈ చెమ్ము బియ్యం పోసుకున్నాను, అంటే 1/2 కేజీ అండి బియ్యం పోసుకొని నానబెట్టుకున్నాను. ఇదిగో నాన్ని చూసారా, మనకి ఇది కూడా రెడీ అయింది కాబట్టి ఆ చెమ్ముతో తీసుకున్నాం కాబట్టి 2 చెమ్ములు వాటర్ తీసుకున్నాం. ఇదిగో ఇదిగోండి, 2వ చెమ్ము కూడా పోస్తున్నాను. వేసుకుందామండి. ఇదిగో 1 స్పూను కల్లుప్పు. మీరు చూస్తున్నారో లేదో, ప్రతి ఒక్క దాంట్లో కల్లుప్పు ఎక్కువ వాడతాను, సాల్ట్ తక్కువగా వాడతాను. మనకి ఉప్పు సారపోతే ఇప్పుడు చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి సరిపోయిందా లేదా, మనం చూసుకున్నాక సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఆ నీళ్ళు బాగా తెరలనిద్దాం. మనం బియ్యంలో నీళ్ళు వచ్చేసుకున్నాను, ఇంకా దాంట్లో వేసేసుకుందాం. అనుకున్నాం కదా, ఒకసారి గెరట పెట్టి తిప్పుకుందామండి. ఇదిగో ఇంకా దీన్ని మూత పెట్టేసుకొని ఉడికిందాక వెయిట్ చేద్దాం. ఎంతవరకు వచ్చిందో సింపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతో హడావుడి లేకుండా అమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక్క నీళ్ళు లాగేసిన దాకా వెయిట్ చేద్దాం. అయింది కదా, మనం ఇంకా దాన్ని మేము మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నామండి. ఇదిగో మనం ఒకసారి చూసుకుందామండి. నీరు తీసేసింది ఆల్రెడీ. రైస్ కాలిపోయింది, చెయ్యి కాలింది అంటున్నాడు. అదో చూసారా ఎలా ఉందో, సరిపోయింది మనకి. ఇదిగో ఉడికింది కూడా రైస్. ఇంక మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. 1 నెయ్యి వేసుకుందామండి. ఇదిగో ఇంకొకరు వేసుకుందాం. నెయ్యి మనకి పలావులోకైనా బిర్యానీలోకైనా మరింత ఉంటే బాగుంటుంది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదిగో రైస్ రెడీ అయింది కదా. ఈ బగారా అన్నం మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా.